కానీ ఈ స్వామి సినిమా మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. కానీ ఆ స్వామి ఏంటంటే మళ్ళీ కట్టే శబరిమలే నీ మల్లుం బుట్టే శబరిమలే. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప. పాటలన్నీ బాగున్నాయి. పాటలు చూస్తుంటే థియేటర్లు అందరూ డాన్స్ చేసుకుంటారు, చాలా బాగుంది. కానీ ఆ స్వామి మాత్రం కనిపించినప్పుడు నేను అందరూ లేచి చూసినప్పుడు నేను కూడా వెనక తిరిగి చూస్తే మాత్రము అందరి కళ్ళల్లో అయ్యప్ప స్వామి కనిపించేశాడు. స్వామి మనం కొండకు రాబోనా పర్లేదు కానీ అందరి కళ్ళల్లో నేను చూశాను, ఆ అయ్యప్ప స్వామి కనిపించాడు, నా గుండెల్లోకి వచ్చేసాడు. స్వామి 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 అయ్యప్ప స్వామి అయ్యప్ప. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ పాపను మన తండ్రి పాప కథ మాత్రం చాలా బాగుంది. ఒక ఆ మందు అందరూ మానాలి, మందు గురించి ఆ మాల వేసుకొని మళ్ళీ తర్వాత మందు మానాలి, అందరూ మానాలి మందు. ఈ 90 బాబులు అందరూ మానాలి మందు. కానీ స్వామికి ధరించండి, కొండకి వెళ్ళండి, కొండకి వెళ్ళి థియేటర్లకు వచ్చి రండి. థియేటర్లు మామూలుగా లేవు, అందులో కొబ్బరికాయలు కొట్టేస్తాను. స్వామి యాగం దేవాలయం ఉన్నట్టున్న దేవాలయమే, కానీ దేవాలయమే. స్వామి హైలైట్ అంటే స్వామి హైలైట్, ఆ రవితేజ ఆ స్వామి హైలైట్. రవితేజ మాత్రం చాలా బాగా, నా పాప కూడా ఆశేసింది, చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలి. కానీ ఆ సెంటిమెంట్ మాత్రం మామూలుగా లేదు. తర్వాత మాసు నుండి స్వామికి వస్తారు, స్వామి నుండి మళ్ళీ మాసుకు వస్తారు. ఆ నరుకుడు మాత్రం మామూలుగా లేదు. మన ఇక్కడ మార్కెట్లో ఎట్లా నరికేశాడో దానికి మించి సందుది, చాలా బాగుంది సినిమా. కానీ మనము అందరూ వచ్చి రండి, స్వాములు మామూలు పిల్లలు పెద్దలు అందరూ రావాలి, సినిమా చూడాలి. భక్తున్న ప్రతి ఒక్క మనిషిలో ప్రేమ ఉన్న అందరూ ప్రతి ఒక్కరు చూడాలా. స్వామి శరణం. పాటలు మాత్రం బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ పాటలు అంటుంటే అక్కడే డాన్సులు వేసేస్తున్నారు కుర్చీల మీద కూకునే. మళ్ళీ ముట్టే శబరిమలే ఆ ఆరతలు కానీ తిప్పడం కానీ చాలా బాగున్నాయి. ఆ పాప డాన్స్ చేస్తుంటే స్వామి శరణం అయ్యప్ప సార్ ఇలా వేస్తుంటే పాట మాత్రం మామూలుగా స్వామి శరణమేప. నా గుండెల్లోకి వచ్చేసాడు స్వామి. నాకు దేవుడు అంటే భక్తి లేదు కానీ సినిమా చూసిన కానీ చూసి కానీ నాకు దేవుడు వచ్చేసాడు స్వామి. నా దేవుడు వచ్చాడు కానీ సినిమా చూస్తే ఏడుపు వస్తుంది. సినిమా మాత్రం మామూలుగా ఒక సీన్ ఆ స్వామి పాటలు వస్తుంటే అలాగే అయిపోయాను నేను. స్వామి శరణ అయ్యప్ప స్వామి సినిమా మాత్రం బాగా, అందరు చూడాలా, అందరు చూడాలి. స్వాములు అందరూ మమ్మల్ని అందరూ మారాలి, మందు బాబులు అందరూ మానేలా. స్వామి శరణ అయ్యప్ప స్వామి శరణ అయ్యప్ప. ఇరుముడి సినిమా మాత్రం అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అని చెప్తాను. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు క్లైమాక్స్ లో ఉన్న సీన్లు మాత్రం అయితే ఏడిపించారు. అసలు థియేటర్ లో అసలు ప్రతి ఒక్కరు కళ్ళకే నీళ్ళు తప్ప ఏం లేదు. మొత్తం థియేటర్ మొత్తం సైలెంట్, మొత్తం క్రయింగ్, అలా ఉంది సినిమా. అసలు సాంగ్స్, ఆ మ్యూజియం అది BGM అండ్ అసలు సాంగ్స్ అసలు చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ స్టోరీ కానీ అసలు తండ్రి కూతురు సెంటిమెంట్ అండి. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తారు. అసలు క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, తన కూతురు చనిపోయినాక కూడా తన కూతురుకి ఒక ఫంక్షన్ లాగా చేసి ఒక మంగళ స్నానం చేపించి పంపిస్తున్నప్పుడు అసలు ఆ సీను ప్రతి ఒక్కరు కళ్ళకే నీళ్ళు ఏడుస్తారండి, అలా ఉంది సీన్. అసలు నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ సార్, నిజంగా మా ఫ్యామిలీ మూవీ అని చూపించారు. ఇందులో సాంగ్స్ కానీ అసలు నిజంగా ప్రతి ఒక్క సీన్ టు సీన్ చెప్తాను, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఇంటికి వెళ్తారు. కానీ థియేటర్కి వెళ్ళి బయటికి వెళ్తేప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏడుస్తారండి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇరుముడి సినిమా చూసి వచ్చాను. స్వామి శరణం అయ్యప్ప. రవితేజ అన్ననే ఒక కొత్త రకంగా కొత్త లుక్లో చూపించారు. సినిమా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రవితేజ గారి దీంట్లో లుంగి కట్టుకొని పంచి కట్టుకొని యాక్టింగ్ చేశారు. ఫ్యాంట్ అయితే ఏ రాసు ఎక్కడ. సినిమా మొత్తం భక్తి మార్గంలో పోయింది. సినిమా చూసినంత సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. మల్లెపూల పలక బంగాళ పలక అనే పాట అయితే చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ సినిమా అని చెప్పొచ్చు. ఇది భక్తి మార్గంలో పోయే సినిమా అని చెప్పొచ్చు. అయ్యప్ప స్వామి మాల దేనికి వేయాలో, అయ్యప్ప స్వామి మాల వేయడం వల్ల లాభాలు ఏంటో ఈ సినిమాలో చూపించారు క్లారిటీగా. స్వామి మాల వేస్తే ఏమవుతుంది అంటే మనిషిలో ఉన్నటువంటి మంచితనం బయటకు వస్తుంది అనమాట. మనిషిలో ఉన్నటువంటి మంచితనమే కాదు, మనిషిలో ఉన్నటువంటి అన్ని చెడు అలవాట్లన్నీ పోయి మంచి మార్గంలో పోయేదానికే ఈ స్వామి మాలేదని చూపించారు క్లారిటీగా. కాబట్టి సినిమా ఖచ్చితంగా అందరూ చూడాలి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాతో రవితేజ అన్న ఖచ్చితంగా 500 కోట్లు కొట్టి చూపిస్తాడు ఈ సినిమాతో. ఎందుకంటే ఈ రోజే సినిమాకి ఓపెనింగ్స్ కూడా భారీగా అయింది. కాబట్టి ఈ సినిమాతో రవితేజ అన్న బ్లాక్ బస్టర్ కొట్టేసాడు. అమ్మా, కాబట్టి సినిమా మాత్రం పెద్ద స్వామి చాలా బాగుందన్న. ఒక ఎమోషనల్ టచ్ మూవీ, చాలా గుడ్గా ఫీల్ అయ్యే సినిమా అయితే. రవితేజ అన్న దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇదివరకు ఏ సినిమాలు ఆడతా పాడతా చేసిపోతాడు కానీ ఇంత ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాడు అనేది అసలు థియేటర్లో కూర్చున్న వాళ్ళు అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి ప్రతి ఒక్కరు లాస్ట్ సీన్ అయితే కళ్ళని డీల్ చేస్తున్నారు. రవితేజ గారు కంబ్యాక్ అని 100% చెప్పొచ్చు. ఒక మంచి అంటే ఇరుముడి అనే టైటిల్తో వచ్చాడు. అసలు ఎక్కడ తీసుకెళ్తారు సినిమా అనుకో కానీ ఎక్కడ దగ్గర కనెక్ట్ చేయాలి సినిమాని. అది ఒక ఎమోషనల్గా కనెక్ట్ చేసాడు. చాలా బాగుంది. ఆ మల్లెపూల పల్లకి సాంగ్ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఈ థియేటర్లో ఈ సీన్ ఏంటంటే పోనకలు తెప్పించింది. చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. రవితేజ గారి కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీకి నిలుస్తుందని చెప్పి మనం అనుకున్నాం. ఎక్కడ కూడా మిస్ లేదు. ఒక ఇద్దరు ఆడబిడ్డల తండ్రిగా నేను చెప్తున్నాను. మంచి కనెక్ట్ అయిన సినిమాకి చాలా బాగుంది. ప్రతి ఒక్క వర్గానికి ఒక 100% ప్యూర్గా మనస్ఫూర్తిగా చూడవలసిన సినిమా ఇది. అంటే ఇరుముడని పక్కన పెడితే తండ్రి కూతుర్ల బాండింగ్ ఏ రకంగా ఉంటుందని చాలా కరెక్ట్గా చెప్పారు. రవితేజ గారికి అయితే హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు. చాలా అద్భుతమైన నటనతో గతంలో సినిమాలన్నీ ఒక పక్కన పెడితే ఒక ఎమోషనల్ కనెక్టివిటీతో తీసుకెళ్ళిన సినిమా ఇది. శివ నిర్మాణ్ గారు అయితే చాలా అద్భుతంగా రవితేజ గారిని వాడుకున్నారు. చాలా బాగుంది. ఎక్కడ కూడా తేడా లేకుండా సినిమాని చాలా అందంగా చూపించాడు. ప్రతి ఒక్కరు చూడండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కళ్ళ తుడుసుకునే బయటకు వస్తారు. అంత ఎమోషనల్ కరెక్ట్ అయిన సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 3 నుంచి 3.5 వరకు ఇచ్చిన తక్కువ సినిమాకి. అంత అద్భుతంగా అనిపించింది సినిమా. థ్యాంక్ యూ. ఉంది. ఇరుముడి టైటిల్కి ఎంతవరకు చూపించాలో చూపించాడు. దానికి కంక్లూడ్ ఏం చేయడు, కనెక్టింగ్ ఇచ్చాడు. ఏంటి ఎమోషనల్ కనెక్టింగ్ ఇచ్చాడు. ఆ మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా విజిల్స్ చెప్పట్లు అంత అద్భుతంగా వచ్చింది. చాలా మంది సినిమా. రవితేజ గారికి మరొక 100 కోట్లు దాటచ్చు ఈ సినిమా. అంత అద్భుతంగా సినిమా. చాలా బీజిఎం కానీ సినిమా కానీ చాలా బాగా తీశాడు. అందరూ చూడాల్సిన సినిమా. ప్రతి ఆడపిల్లకు మనం సినిమాలో ధైర్యం ఇస్తారు. అంటే వాళ్ళకి ఏం జరిగినా చెప్పమని ఒక సందేశం ఉంది, ఒక మీనింగ్ ఉంది. అందరూ చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. బాగా తీశారు. చాలా బాగా తీశాడు. కరెక్ట్గా తీశాడు. ఇరుముడి లాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది. ఆ రెండు బాగున్నాయి. ఒక హాఫ్ అని ఏం లేదు. 2 హాఫ్లు చాలా బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. అందరూ చూడాల్సిన సినిమా. ఆడపిల్లలు ఉండే ప్రతి తల్లిదండ్రి చూడాల్సిన సినిమా అనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా. ఇప్పుడే ఇరుముడి చూడటం జరిగిందన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అంత మించి ఉందని చెప్పొచ్చు. అంటే రవితేజ చాలా రోజుల తర్వాత హ్యూజ్ బ్లాక్ బాస్టర్తో బయటకు వచ్చాడు అనిపించింది. ఈ సంవత్సరం మొన్న అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు, నిన్న వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ రోజు రవితేజ వాళ్ళిద్దరికి మించి కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు అన్న. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ ఫిలిం, మస్ట్ అండ్ వాచబుల్ ఫిలిం ఇన్ థియేటర్స్. జస్టిఫికేషన్ జరిగిందండి. చాలా మేజర్ ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్లో ట్విస్ట్లో అరుపులు పుట్టించాయి. అంటే సెకండ్ హాఫ్కి వచ్చినాక అసలుకి ప్రేక్షకుల్ని కూర్చొని లేదు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ తోటి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. బాగుంది. రవితేజ కొత్తగా చెప్పేదే ఉంది. యాక్టింగ్ అంటే మనకి ఏంటంటే క్యూరియాసిటీ పెంచాడు సినిమా మీద. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏం జరుగుతున్న క్యూరియాసిటీ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లర్గా మార్చాడు. అంటే నేను ఎందుకు ప్రీమియర్ చేయలేదో ఈ రోజు అర్థమైపోయింది సినిమా. ఎవరైనా దీని గురించి ఎక్కువగా మాట్లాడితే ఇంట్రెస్ట్ పోయిద్దని మాట్లాడలేకపోతున్నాను. చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. 4 నిజంగా ఇరుముడి అన్న సాంగ్ ఒకటి, మల్లెపూల పల్లకి సాంగ్ 2 అది చాలా అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా సినిమా నుంచి మరి ట్రైలర్ చూసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు కానీ సినిమా ఎక్స్పెక్ట్ చేసింది వేరే, లోపల ఉన్నది వేరన్నా. నిజంగా చెప్తున్నాను, లాస్ట్ క్లైమాక్స్లో ఆ ఎమోషన్ ఏంటంటే ఏడవలేక నిజంగా గొంతు ఆర్చిపోయింది అనమాట. కాకపోతే ఏంటంటే అన్న రవితేజ క్యారెక్టర్ పరంగా అయితే సూపర్ అన్న సినిమా. బీజిఎం కూడా బాగా అనిపించింది. బట్ డైరెక్షన్ కొద్దిగా ఇంకా బెటర్గా ఉంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. అంటే కథ ఉంది సినిమాలో, మంచి ఎమోషన్ ఉంది, మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి సెకండ్ హాఫ్లో కూడా. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అంతే, బాగుంది అంతే సినిమా. రవితేజ గారు యాక్టింగ్ అయితే కొత్త రకం చూపించారు. బట్ శివ నిర్మాణ్ గారు స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేమో అనిపించింది నాకైతే. టోటల్గా సినిమా అంతా కూడా వెరీ ఎమోషనల్ అన్న, ఎమోషనల్ అనమాట. మరీ అంత ఎమోషనల్ అయితే మనకి కూడా అంటే చూసేవాడికి కూడా కొంచెం ఏంట్రా అనేలా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఇరుముడి సినిమా రవితేజకు ఒక మంచి హిట్ అంతే. సూపర్ బ్లాక్ బస్టర్ కానీ హ్యాపీగా ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు అన్న. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. కథను నమ్మారు. సో అంతే అద్భుతంగా శివ నిర్మాణ గారు ఇదివరకు నిన్ను కోరి, మజిలీ ఎంత అద్భుతమైన డైరెక్షన్ ఉందో, స్టోరీని అంత బలంగా కంప్లీట్లీ అందరిలో పెట్టారండి. లోపల ఇన్వాల్వ్ అయిపోయింది స్టోరీ. ఒక నాన్నని చూస్తారండి. ఆయన అంటాడు కదా, కూతురు అంటే నా కూతురే కాదు, అందరిలో కూతుర్ని చూడాలి, ప్రతి అమ్మాయిలో ఒక కూతురు తల్లి కనబడాలి. సో అదే అంశం ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇచ్చారండి. సో మామూలు మెసేజ్ కాదు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నౌ జనరేషన్, ప్రజెంట్ జనరేషన్కి. అద్భుతంగా ఉందండి. అసలు మొదట చూసిన కాడ నుండి మూవీ వెళ్తూ ఉంటే డెప్త్కి వెళ్ళిపోతాము. సో ఎండింగ్లో ఎవరు గుండెలు బరువెక్కాయి, ఎవరు లేవలేకపోయారు. అంటే
ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి. అది మంచి చాలా బాగుంది. సాంగ్స్ కానీ చాలా అసలు అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. ఆ పాప కానుంచి అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం వండర్ఫుల్ అండి. నాకు పుష్ప గుర్తొచ్చింది క్లైమాక్స్ చూస్తుంటే. అండ్ ఎలా ఉండాలో అలా ఉందండి. క్లైమాక్స్ ఎలా ఉంటే బాగుంటుంది. ప్రతి అమ్మాయి ఎమోషనల్ అండి. అందరూ ఆ సీట్లో వి ఆల్ గాట్ ఎమోషనల్ టీయర్స్. అది ఏదో యాక్టింగ్ చేయాలా ఏదో చెప్పాలని కాదు, భావోద్వేగం నిండిపోయింది. చాలా బాగుందండి కథ. చాలా హిట్ అవుతుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి. ఫ్యామిలీ, పిల్లలు, ఫాదర్, అది చాలా బాగుంది. సామాజిక అంశం అది. ఇప్పుడు ప్రజెంట్ సెంటిమెంట్ ఎలా ఉండాలి, అసలు ఫాదర్ డాటర్ ఎలా ఉండాలి, ఒక డాటర్ని ఫాదర్ ఎలా పెంచాలి, ఎంత ధైర్యంగా పెంచాలి, అది ఎంత అవసరం ఇప్పుడున్న. మళ్ళీ ఇంకోటి అండి, స్కూల్ కూడా చూపించారు. అసలు స్కూల్ ఎలా ఉండాలి, టీచింగ్ ఎలా ఉండాలో కూడా చెప్పారు రవితేజ గారు. ఒక టీచర్ అంటే ఎలా ఉండాలి, ఎంత పిల్లలకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అన్నది కూడా చూపించారు. ప్రతి అంశాన్ని అండ్ ప్రతి మూవీలో ఉంటుందండి ఒక మెయిన్ మెసేజ్ ఉంటుంది. సో ఇందులో కూడా నాకు ప్రతి అంశం నచ్చిందండి. డైరెక్షన్ కానీ, అమ్మాయి యాక్టింగ్, రవితేజ గారి యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అండి. అసలు మాటలు లేవు ఆయన యాక్టింగ్కి. చాలా 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 నచ్చుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి టైం కేటాయించి కూర్చొని మల్లెపూల వండర్ఫుల్ అండి. అసలు రవితేజ గారు ఎలా అంటే, మేము చిన్నప్పుడు 8th క్లాస్ అమ్మనన్న తమిళ అమ్మాయి వచ్చింది ఇడియట్ వెన్ వీఆర్ స్టూడెంట్స్, అదే ఎనర్జీ అండి. అంత అద్భుతంగా ఉంది సాంగ్. అని చేస్తూ ఉంటే అందరిలో డివైన్ పవర్ వచ్చిందండి. వి గాట్ ఎవ్రీబడి ఒక స్టెప్ ఇలా చేయాలి, మల్లెపూల పల్లకి అని ఆ బీట్ వచ్చింది. మాకు కూడా చేయాలి అన్నంత అద్భుతంగా ఉందండి మూవీ. అసలు ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ సాంగ్ అది. యాలో ఏముంది గుండెలు యాలో, అది బాగుంది. ఇది బాగుంది. ఇంకా అన్నిటికైనా డైలాగ్ అండి, అది నాకు బాగా నచ్చింది. ఎప్పుడు పిల్లలకి చెప్తుంటాం మేమేంటి, స్కూల్ బయట కానీ, స్కూల్ లోపల కానీ, ఊరు అవతల కానీ, ఊరు యువతల కానీ, ఏటి అవతల కానీ, ఏటి యువతల కానీ, ఏం జరిగినా ఉన్నది ఉన్నట్లుగా నాన్నకు చెప్పాలి, అమ్మకు చెప్పాలి, ఇంట్లో ఖచ్చితంగా చెప్పాలి పిల్లలందరూ. ఇది చాలా బాగుంది. మ్యూజిక్ బీజిఎం కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా సింపుల్ గా చాలా బాగున్నాయి పాటలు. మల్లెపూల పల్లకి, కట్టు కట్టు ఇరుముడి కట్టు సూపర్ ఉంది. సాంగ్స్ ప్లే అయినప్పుడు అయితే థియేటర్ మొత్తం వైబ్ అయిపోయింది, వేరే లెవెల్ అయిపోయింది. క్లాప్స్, విజిల్స్, సూపర్ హిట్ సినిమా మాత్రం. చాలా భక్తి సినిమా, ఖచ్చితంగా చూడాలి. నా ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాలి. ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది సినిమాలో. సినిమా మాత్రం సూపర్ హిట్ ఖచ్చితంగా. రవణకు చాలా పెద్ద కంబ్యాక్ అనుకోవచ్చు. రవణ కొంచెం పాప క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అన్న, న్యాచురల్గా అనిపించింది. అసలు ఎంత గిడేమనిపించింది అన్న, చాలా టైటిల్ మాత్రం పర్ఫెక్ట్ అన్న. చెప్పిన దానికి సినిమాకి టైటిల్ మాత్రం పర్ఫెక్ట్. చాలా బాగా తీసారు సినిమా. రవణ ముందు కూడా ఇంత మంచి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. సెకండ్ హాఫ్ అసలు ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేమన్న. అసలు అది ఆ పాపది ఒక సీన్ ఉంటుంది, అది చెప్పదు కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఆ సీన్ అట్లా అవుతుందని. ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది మూవీ మాత్రం. చాలా బాగుంది బాబు. డైరెక్టర్ బాగా చేశాడు. హీరో రవితేజ చాలా బాగా చేశాడు. ఆ వైఫ్ బాగా ఉంది. పాప కూడా బాగా చేసింది. కళ్ళం నీళ్లు వచ్చినాయి. బయటకు వచ్చేటప్పుడు ఏడుస్తూ బయటకు వచ్చింది. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. బాగా చేసింది. ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కదా, ఇలాంటివి జరుగుతున్నాయి చాలా. అటువంటి వాటికి అమ్మాయిని జాగ్రత్త కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని. చాలా బాగుంది. ఎమోషన్ వచ్చింది, ఏడుపు వచ్చింది. డైరెక్టర్ బాగా చేశాడు. హీరో కూడా బాగా చేశాడు రవితేజ. ఆ పాప బాగా చేసింది, ఆ వైఫ్ కూడా బాగా చేసింది. అసలు బాగుంది పాట, చాలా బాగుంది. సినిమా బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్. ఇరుముడి సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట. రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్. అంటే మనకు రవితేజ గారిని కాదు, చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. కొన్ని సీన్స్ లో అలాంటి ఎమోషన్ సీన్స్ ఉన్నాయన్నమాట రవితేజ గారి నుంచి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అంత మంచిగా ఉన్నాయి. ఫైటింగ్ సీన్స్ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ ఇది అయితే. నిజంగా సినిమా అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది నిజంగా. అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. ఒకటే లైన్, ఒక తండ్రి కూతుర్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ కట్ గా చూపించారనమాట. సో నేను చెప్తున్నా ప్రతి అమ్మాయిలు తండ్రికి కానీ బాగా వాళ్ళందరికీ అయితే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఉంది. అది వాట్సాప్ లోనో ఇన్స్టాలోనో రాదు మనకి. బుక్ మెషిన్లో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి, ఆ థియేటర్లో మీకే తెలుస్తుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు అంటే ఒక మంచి ఎమోషన్తో పాటు ఒక డివోషన్ కూడా యాడ్ చేశారు.
ఆ చిన్న పాప ఉంటుంది చూడండి, ఆ చిన్న పాప అయితే అసలు యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసింది. ఆమెనే మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ అనేది చెప్పొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది, మీరు అందరూ వెళ్ళి ఇరుముడి సినిమా చూడండి. థ్యాంక్ యూ. నా ఇరుముడి రవితేజ గారి కమ్బ్యాక్ ఫీలింగ్ మనం ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నామో, పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి అదొక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ చేసింది. సో మూవీ అయిపోయాక మేము అదే పాజిటివ్ వైబ్లో అయితే బయటకు వస్తున్నాము. ఎక్సలెంట్ మూవీ అని చెప్పను, కానీ వెరీ గుడ్ మూవీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ డ్రామా అనేది ఒక క్రియేట్ చేశారు శివ నిర్వాణ గారు విత్ డివోషనల్ టచ్. సో మూవీ జానర్ ఏంటి అంటారు అంటే నేను సస్పెన్స్ డ్రామా అని చెప్తా. సస్పెన్స్ డ్రామాలో మనకు ఒక డివోషనల్ టచ్ యాడ్ చేసి మనకి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు శివ నిర్వాణ గారు. అండ్ ఈ సక్సీడెడ్ త్రూ అవుట్. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది, లాగ్ అనిపిస్తుంది, సినిమా స్లోగా వెళ్తుంది ముందుకి, బికాస్ క్యారెక్టర్స్ రివీల్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడే స్టోరీలోకి వెళ్తూ ఉంటారు. సో ప్రీ ఇంటర్వెల్ 20 minutes దగ్గర నుంచి అసలైన ఎత్తు అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ ప్లాట్ రివీల్, ఆ సస్పెన్స్ అనేది మెల్లగా వదులుతూ జనాలకి ఎక్కిస్తూ మెల్లగా తీసుకెళ్తారు సినిమాని. అబ్సల్యూట్లీ ఎంగేజింగ్ ఉండే సెకండ్ హాఫ్ మాత్రం. అండ్ మల్లెపూల సాంగ్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ ఉండే సెకండ్ హాఫ్లో. అక్కడ అందులో రవితేజ గారి డ్యాన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాలలో ఆయన ఫేస్లో ఉన్న ఆ గ్లో ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం అక్కడ మాత్రం. అండ్ జీవి ప్రకాష్ గారు అన్నట్టు మల్లెపూల పల్లకి మన డీజే వర్షన్ కూడా ప్లే అవుతుంది తర్వాత. సిచ్యువేషన్ అనేది నేను రివీల్ చేయను, బట్ ఆ డీజే వర్షన్ కూడా ఎంజాయ్ చేస్తాం. మేమైతే స్క్రీన్లో డాన్స్లు వేసామన్న, థియేటర్ ఎరప్ట్ అయిపోయింది అక్కడైతే మాత్రం, ఖచ్చితంగా ఇది మాత్రం చెప్పగలుగుతాను. అండ్ ప్రియా గారి యాక్టింగ్ అసలు సినిమా త్రూ అవుట్, ఆవిడ రోల్ జస్ట్ ఒక హీరోయిన్ని గ్లామర్ కోసం వాడకుండా ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ తీసుకెళ్లారు ప్రియా గారి యాక్టింగ్. అండ్ పాప యాక్టింగ్ కూడా ఆమె ఏజ్కి మించి చేసింది పాప యాక్టింగ్. అండ్ సొసైటీకి చాలా మంచి మెసేజ్ ఉందన్న, నేను చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది. బట్ యా, కొంచెం విమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ దీని మీద ఉంది సబ్జెక్ట్. సో మీరు అది చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పట్లేదు అనేది. సో జనాలు వెళ్ళి అది ఆ సస్పెన్స్, ఆ డ్రామా, ఆ థ్రిల్ ఫీల్ అయితే తప్ప అది మనం చెప్తే అది స్పాయిల్ చేయకూడదు అది. సో యా, మెసేజ్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా చూపించారు కూడా. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అన్న. ఎస్పెషల్లీ ఒక 2 to 3 ట్విస్ట్ ఏదైతే రివీల్ అవుతాయో అందులో ఒక్క ట్విస్ట్కి మాత్రం జెన్యున్గా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. ఒక్క ట్విస్ట్కి మాత్రం. మిగతా 2 ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, బట్ ఒక ట్విస్ట్కి మాత్రం ఖచ్చితంగా జనాలు థ్రిల్ ఫీల్ అవుతారు. సో యా, బాగా వర్కౌట్ అయింది అది, ఆ ప్లాట్ రివీల్ అనేది మాత్రం. అండ్ సాయి కుమార్ గారి యాక్టింగ్, సాయి కుమార్ గారి గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఆయన ఈ సినిమాలో కూడా ఆయన ఒక పిల్లర్లా నిలబడి సినిమాని ముందుకు తీసుకెళ్లారు ఆయన యాక్టింగ్తో. అండ్ యా, ఓవరాల్గా మంచి మూవీ. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి ఆ డివోషనల్ ట్రిప్, ఆ సస్పెన్స్ ఎంజాయ్ చేసి రావచ్చు. అన్న ఇరుముడి రవణ కెరియర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అన్న. ఫస్ట్ హాఫ్ ఎంత ఫీల్ గుడ్ ఉందో సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా ఉందన్న. ఇంకోటి సెకండ్ హాఫ్ ఎందుకు ఎమోషనల్ అన్న అంటే వాళ్ళ కూతుర్ని చంపేస్తారన్న. ఆ సీన్తో అసలు మనం తీసుకోలేమన్నా. తెలుగు ప్రజలు ఒక హ్యాపీ ఎండింగ్ కోరుకుంటారన్న, మెసేజ్ ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఆ తండ్రి కూతురు చనిపోయిన బాధను చూస్తుంటే మనమైతే మన అసలు ఇమాజిన్ చేసుకోలేమన్నా. ఇంతవరకు అందరు ప్రతి ఒక్కరు ఒక డివోషనల్ విధానం ఉంటుంది, తండ్రి కూతుర్ల డివో ఉంటుంది, కానీ హ్యాపీ ఎండింగ్ కూడా మూవీస్కి మనకు కావాలన్న. అది హ్యాపీ ఎండింగ్ లేకపోతే మనం అసలు బ్రెయిన్కి మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకు ఏడిపోస్తుంది తెలుసా సెకండ్ హాఫ్? తండ్రి అంత ప్రేమించుకున్న, ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని ఎవడో చంపేశాడు అని అంటే అది మన తెలుగు ప్రజలు సెంటిమెంట్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు అన్న. సెంటిమెంటల్ పర్సనాలిటీస్ మనం అన్నీ. ఆ డెత్ అనేది ప్రతి ఒక్కరు ఎవరు రిసీవ్ చేసుకోలేదు. అంత బాండింగ్ ఫస్ట్ హాఫ్ చూపించి సెకండ్ హాఫ్ ఆ సీక్వెన్స్లో తీసుకెళ్ళడం అనేది నేను తీసుకోలేకపోయినానన్న. మ్యాక్సిమం తెలుగు ప్రజలు కూడా అసలు అది తీసుకోలేరు. అదొక్కటి నేను చెప్పాలనుకునే నేను వెళ్ళిపోయేటోని వచ్చి కూడా మళ్ళీ మీతో మాట్లాడాలనుకొని నేను మాట్లాడుతున్నాను అన్న. ఎందుకంటే ప్రతి మూవీస్లో ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలి, మెసేజ్ ఉండాలి, ఒక హ్యాపీ ఎండింగ్ కూడా ఉండాలి. కానీ అది ఒక్కటి తీసుకోలేకపోయాము. ఇది రిలీజియస్ సినిమా కాదన్న. ప్రతి డిస్పైట్ ఆఫ్ ఎవ్రీ రిలీజన్ ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. అంత బ్రహ్మాండంగా ఉందన్న మూవీ. స్వామియే శరణం అయ్యప్ప. ఇంకా ఇరుముడి టైటిల్ పెట్టారు, ఎలా ఉంటుంది అనే డౌట్ తోటి. అంటే రవితేజ గారు యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన బాగా చేస్తారు, మన అందరికీ తెలుసు. ఆయన నార్మల్గా కామెడీ ఎక్కువ వైపు ఉంటుంది అయింది. సో అంటే
ఒక డిఫరెంట్ టిపికల్ క్యారెక్టర్ లాగా ఉంటుంది అని ఇప్పుడు కూడా. అలాంటిది ఆయన చాలా సెటిల్డ్గా చాలా రిజర్వ్డ్గా చేసిన సినిమా అనిపించింది. అండ్ కూతురు క్యారెక్టర్ చేసిన మణికంఠ క్యారెక్టర్ చేసిన పాపకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఆమె పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ థియేటర్లో మొత్తం స్వామి వైబ్స్ అనమాట, అయ్యప్ప వైబ్స్. ఆ ఇరుముడు కట్టు సాంగ్ కానీ, మల్లెపూల పల్లకి సాంగ్ కానీ, అంటే డివోషన్, ఎమోషన్, థ్రిల్లర్, లైట్ కామెడీ టచ్, సో అన్ని ఎలిమెంట్స్, ట్విస్ట్లు ఉన్నాయి. రూటింగ్, మన రూటింగ్ సినిమా అంతే తప్ప హై ఎలివేషన్స్ ఇలాంటివి కాకుండా ప్రాపర్ రూటింగ్ ఫిలిం లాగా వచ్చింది. సో చాలా బాగుంది సినిమా. నాకైతే థియేటర్లో చూసే సినిమా. అలాగే ఆడపిల్లలకి ఒక మంచి మెసేజ్ ఉంది. ఆడపిల్లల్ని ఇంట్లో ఎలా పెంచాలి, ఆడపిల్లలకి ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు, భయపడకుండా ప్రతిదీ ఇంటికి వచ్చి చెప్పాలి, పెద్దవాళ్ళతో చెప్పాలి, వాళ్ళను ధైర్యంగా మార్చుకోవాలి, అంతేగాని భయంతో ఉండిపోయేలా ఉంచకూడదు అనే ఒక పాయింట్. అండ్ క్లైమాక్స్లో అయితే తెలియకుండానే ఏడుపు వచ్చింది. మళ్ళీ చూస్తే ఎవరన్నా నవ్వుతారేమో మగాడి ఆడడం ఏంటని తుడుచుకుంటా. అంటే ఆ ఎమోషన్ వర్కౌట్ అయిందని చెప్తున్నాము. సో ఎమోషన్ పాయింట్ చాలా బాగా వర్కౌట్ చేశారు. ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అనేది థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. అది చెప్తే మళ్ళీ లీక్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఏ గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. అదొక్కటే మటుకు చెప్పాలనుకున్నా. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇరుముడి. సో ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. నేనైతే ఎవరికైనా కూడా అదే సజెస్ట్ చేస్తాను. అండ్ ఈవెన్ ఐ వాంట్ వాచ్. అంటే మల్లెపూల పల్లకి సాంగ్, ఇరుముడి సాంగ్కి మటుకు ఇలా క్లాస్ థియేటర్లో కాకుండా సింగిల్ స్క్రీన్స్లో చూస్తే థియేటర్లో ముందుకెళ్ళి డ్యాన్స్ వేస్తాం మనం కూడా. అయ్యప్ప పాటకి చెప్పులు ఇప్పి మనం కూడా వెళ్ళి పాటకి డ్యాన్స్ చేయాలి అనే వైబ్ వచ్చింది అనమాట. సో ఓవరాల్ సూపర్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ రవితేజ గారు. ఏ గుడ్ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ హిమ్. స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, స్వామి శరణం అనొచ్చు సినిమాకి. రవితేజ నా కెరియర్లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ. అంటే చాలా సినిమాలు చూసినాం మనం. ఒక కిక్కు చూసినాం, ఒక విక్రమార్కుడు చూసినాం, ఒక బల్బు చూసినాం, ఎన్నో సినిమాలు చూసినాం. ఒక ఇరుముడి సినిమాతో వచ్చిండు రవితేజ గారు. ఒక కొత్తగా స్టోరీ తీసుకొని మంచిగా పబ్లిక్కి ఎలా చూపించాలో అలా చూపించిండు. ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ దగ్గర చూపించిండు, న్యాయం చేసి చూపించిండు. యాడ్సాప్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అదర కొట్టేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం చాలా కొత్తగా తీసుకుపోయిండు. ఉన్న నక్షత్ర పాప కూడా క్యారెక్టర్ తగ్గట్టు చాలా న్యాయం చేసింది. ఆ పాప కూడా చాలా కొత్తగా తీసింది. ఆ పాప కూడా ఎక్కడ కూడా స్టోరీ మాత్రం ఇచ్చి పడేసిండు. రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదర కొట్టింది. పల్లకి పాట మాత్రం, ఆ పాటకు మాత్రం ప్రతి ఒక్కరు లేచిన అందరూ డ్యాన్సులు చేస్తారు. అంత బాగుంది పాట. ఇప్పుడే మనకు ఒక సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. శబరిమలకి పోయినట్టు అనిపించింది చెప్తున్నా. రీసెంట్గా నేను శబరిమల కూడా పోయించిన 1 year కింద. ఆ అయ్యప్ప స్వామి తీసుకుపోయిన దర్శనం చేసుకొని వచ్చిన. మళ్ళీ కూడా సినిమా చూస్తుంటే అదృష్టం అనుకోవాలి. అది కూడా రవితేజ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. స్వామి శరణమయ్యప్ప. ఎడ్ చేశాను, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, ఇది నా అయ్యప్ప స్వామి సినిమా. నేను కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామి చూడాల్సిన అవసరం లేకుండానే థియేటర్లో పెట్టిన 350కే అయ్యప్ప స్వామి దర్శనం జరిగిపోయింది. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే థియేటర్లో నా చొక్కా చింపుకున్నా. అంత బాగుంది. అంత నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. సో ఎమోషన్గా బాగా తీసుకెళ్ళాడు. లేడీ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుద్ది. కూతుర్ని ఎలా పెంచాలనేది చూపించాడు. సో రవితేజ అన్నకి, శివ నిర్మాణకి, మైత్రి మూవీస్ మేకర్స్కి అయ్యప్ప స్వామి ఇచ్చిన హిట్ ఇది. సో నాకు బాగా నచ్చింది.